నమస్కారం, మీరు చూస్తున్నారు న్యూస్9 టీవీ. ముందుగా ఈనాటి సంచలన వార్త. పేరు గొప్ప ఊరు దిబ్బ. బయట చూస్తే నిగనిగలాడే కేకులు, లోపల చూస్తే బొద్దింకల కవాతులు. మీరు ఇష్టంగా ఎంతో నమ్మకంతో తినే బేకరీ ఫుడ్ వెనుక ఉన్న కళ్ళు చెదిరే కడుపు తిప్పే నిజాలు ఈ రోజు వెలుగులోకి వచ్చాయి. సైబరాబాద్ వాసుల ప్రాణాలతో ఒక ప్రముఖ బేకరీ యాజమాన్యం ఎలా చెలగాటమాడుతుందో చూస్తే మీరు షాక్ అవుతారు. కూకట్పల్లిలోని ప్రముఖ బేక్ మ్యాక్స్ బ్రౌన్ బేర్ లో ఆహార భద్రతా అధికారులు జరిపిన తనిఖీలలో కళ్ళు బైర్లు కమ్మే నిజాలు బయటపడ్డాయి. జనం డబ్బులు తీసుకొని వారికి రోగాలను పంచుతోంది ఈ బ్రౌన్ బేర్. అసలు లోపల ఏం జరుగుతుందో తెలిస్తే ఇంకెప్పుడు మీరు బేకరీ వైపు కన్నెత్తి కూడా చూడరు. అధికారుల తనిఖీల్లో బయటపడ్డ సంచలన నిజాలు ఏంటో తెలుసా? కలుషితమైన గుడ్లతో కేకులు. బేకింగ్ కోసం వాడే గుడ్లను కనీసం కడగకుండా బ్యాక్టీరియా మరియు మలమూత్రాలతో అలాగే నిల్వ ఉంచారు. ఇవి తింటే మన ప్రాణాలకు గ్యారంటీ ఎవరు? వంటగదిలో బొద్దింకల సామ్రాజ్యం. వంటగదిలో ఎక్కడ చూసినా బొద్దింకలు స్వైర విహారం చేస్తున్నాయి. మనం తినేది బేకరీ ఫుడ్డా లేక బొద్దింకల ఫుడ్డా? ముడి సరుకుల్లో పావురాల మకం. మనం తినే ఆహారానికి వాడే ముడి సరుకులు ఉండే గోదాము పావురాలకు అడ్డగా మారింది. ఆ సరుకుల్లో పావురాలు, రెట్టెలు, ఈకలు కలిసిపోయాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తుప్పు పట్టిన ట్రేలల్లో వంట. క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధులకు కారణమయ్యే తుప్పు పట్టిన ఇనుప ట్రేలల్లోనే వీళ్ళు మనకు బేకింగ్ చేసి పెడుతున్నారు. ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉందా? తేదీలు లేవు, దగా ఏమీ ఆగలేదు. వీరు అమ్మే ఉత్పత్తుల మీద తయారీ తేదీ లేదు, గడువు తేదీ లేదు. అంటే ఎప్పుడో నెలల క్రితం పాడైపోయిన ఫుడ్ ను కూడా కొత్త బ్యాచ్ నెంబర్ వేసి మనకు అంటగడుతున్నారా అన్న తీవ్రతమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏదో నేపానికి సిబ్బందికి ఏప్రాన్లు తొడిగించి లోపల మాత్రం ఇంతటి దారుణమైన వాతావరణంలో ఆహారాన్ని తయారు చేస్తున్నారు. ఫ్లోర్ మొత్తం జారుడుగా ఎగుడు దిగుడుగా ఉంది. కనీస పరిశుభ్రతకు ఆమడ దూరంలో ఈ బ్రౌన్ బేర్ కిచెన్ ఉంది. దీనిపై ఆహార భద్రతా అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫుడ్ శాంపిల్స్ ను వెంటనే ల్యాబ్ కు పంపించారు. ఈ ఘోరమైన ఉల్లంఘనలకు గాను యాజమాన్యానికి షోకాజ్ నోటీసులు జారీ చేయబోతున్నారు. తనిఖీలలో ఈ రెస్టారెంట్ కు 100కి కేవలం 78% స్కోర్ మాత్రమే వచ్చింది. ఇది అత్యంత దారుణమైన పనితీరుకు నిదర్శనం. సైబరాబాద్ ప్రజలారా, తస్మత్ జాగ్రత్త. రంగుల బోర్డులు, బ్రాండ్ పేర్లు చూసి మోసపోకండి. మీరు మీ పిల్లలకు తినిపిస్తున్నది కేకులా లేక విషమా అనేది ఒక్కసారి ఆలోచించండి. ఆహార భద్రత నిబంధనలను గాలికి వదిలేసి ప్రజల ఆరోగ్యంతో వ్యాపారం చేస్తున్న ఇలాంటి సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని బేకరీల బండారాల బయట పెట్టే సంచలన వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్9 టీవీ.